కరీంనగర్లో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భగత్ నగర్లోని ఓ ఇంట్లోకి భారీ చోరీ జరిగింది. ముసుగులు ధరించి ఆయుధాలతో ఇంట్లో చొరబడ్డ దొంగలు ఇంట్లో వారిని బంధించి కోటి రూపాయల సొత్తు దోచుకెళ్లారు. ఇంటి ముందు పార్క్ చేసిన 2 బైక్లను కూడా చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు. దొంగలు బైపాస్ నుంచి మానేరు బ్రిడ్జి మీదుగా వరంగల్ వైపు పారిపోయినట్టు గుర్తించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ప్రవేశించిన వాళ్ళు ఇక్కడ ఉన్న ముగ్గురు మహిళల్ని తర్వాత ఇంటి యజమాన్ని బంధించారు. ఇక్కడ రూములో ఒక విధ్వంసం సృష్టించారు. నార్త్ నుంచి వచ్చిన దొంగలుగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 50 లక్షల మేర సొత్తును దోచుకెళ్లిన పరిస్థితి ఉన్నది. పక్కా సమాచారంతో భగత్ నగర్ చౌరస్తా ఉంటుంది. భగత్ నగర్ చౌరస్తాలో ఇక్కడ పెనుగులాట జరిగింది. మనం ఇక్కడ పెనుగులాటలో చూడొచ్చు. గాజులు పగిలిపోయిన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఇక్కడ బంధించారు. ముగ్గురు అంటే ఆ వృద్ధునికి సంబంధించిన 2 కూతుర్లు, తర్వాత అతని భార్య, వీళ్ళ ముగ్గురు నివాసం ఉంటారు. ఇతనికి 3 కొడుకులు ఉంటారు. వాళ్ళు అయితే వేరే ప్రాంతంలో ఉంటారు. కరీంనగర్ నగరంలోనే అర్ధరాత్రి 12:30కు ప్రవేశించిన దుండగులు ఒక బీభత్సాన్ని సృష్టించారు. ఇక్కడ వీళ్ళందరినీ మహిళలను కట్టేసి కొట్టిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ పెనుగులాటలో గాజులు పగిలిపోయిన పరిస్థితి, ఇల్లంతా ఒక విధ్వంసం సృష్టించారు. మనకి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి బాధితురాలు ఉన్నారు. అవి అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఎన్ని గంటలకు జరిగింది ఇది? ఏమని చెప్పారు లోపలికి వచ్చినప్పుడు? ఏం చెప్పలే, మాట చెప్పకు అంటారు. రివాల్వర్ తీస్తాండ్రు, కత్తిలు తీస్తాండ్రు. ఇక్కడ ముఖం ఇగో ఇది ఎంత ఎట్లా అయింది చూడు. ఇక్కడ ఒకటి పట్టిండు, గీడ ఒకటి కట్టిండు, కాళ్ళ ఒకటి కట్టిండు. బట్టలు అంటే వాటిని తీసుకొచ్చారమ్మా? రసీదు తీసుకొచ్చారా? రసీదు కాదు, ఓడినీళ్ళు. ఇగో ఈ బట్ట నాయనకి కాలికి చేతికి ఒక్కటి కట్టిండు నాయనకి. ఎంత తీసుకెళ్ళి అసలు ఏమేమి తీసుకెళ్లారు? బంగారం పైసలు అంతా తీసుకుపోయి. ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు వేరే ప్రాంతంలో ఉంటారో వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అని చెప్పేసి యజమాని ఈ డోర్ తీసిన సిచ్యువేషన్. డోర్ తీయగానే ఇక్కడ పడుకున్న ఈ వృద్ధుని ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. ఈ వృద్ధుని మొత్తం తాళ్లతో బంధించి ముఖం మీద కొట్టారు. మనం విజువల్లో చూడొచ్చు. దారుణంగా చితకబాది, అతని ముక్కుల్లోంచి రక్తం వచ్చేంతగా చితకబాది అతన్ని ఇక్కడ బంధించారు. లోపల 3 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వద్దకు వెళ్ళి బంగారము 50 లక్షల రూపాయల వరకు నగదు దోచుకెళ్ళినట్టయితే ప్రాథమిక సమాచారం. క్యా హువా కల్ रात में भैया ये हुआ, मैं बाहर निकला दरवाज़ा खोल के। ये 2 अपार्टमेंट के बीच में 5 फीट की गली है, उसमें 8-9 आदमी खड़े हुए थे। मेरे को देखते उन्होंने मारपीट शुरू कर दी। उनका पास हथियार है क्या? हाँ, हथियार थे, चाकू भी थे और पिस्टल भी थे। एक पिस्टल तो नकली रह गया, एक रह गया. మనతో పాటు డీసీపీ వెంకటరమణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏమైనా వివరాలు తెలిసా? చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సీన్లో రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనిపైన ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళు వచ్చారు. దాంట్లో విచారణ చేస్తున్నాము. క్లూస్ టీము అన్ని టీమ్స్ రంగంలోకి దింపాము. అంటే బాధితులు చెప్తా ఉన్నారు ఇది నార్త్ వాళ్ళు వచ్చారు, నార్త్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు. మనకి ఏమైనా మళ్ళీ అటువంటి వాళ్ళ మూవ్మెంట్ కానీ వాళ్ళ ఏమైనా ఇతర అంటే ఉత్తర భారతదేశం నుంచి మూవ్మెంట్ కానీ కదలికలు కానీ ఏమైనా గుర్తించారా సార్? ఇప్పుడే నైట్ జరిగింది. వీళ్ళ అల్లుడు కూడా, వీళ్ళు కూడా నార్త్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళ బేసు ఢిల్లీ, వీళ్ళ పెద్ద అల్లుడు ఢిల్లీలో ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీలో కూడా అల్లుతో కొంత డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. సొత్తు ఎంత పోయింది ఇప్పుడు ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ప్లీజ్, పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఇక్కడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాము. వీళ్ళ కుటుంబంలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయని చెప్పేసి డీసీపీ చెప్తున్నారు. ఇవి ఆ కోణం నుంచి కానీ, తర్వాత ఇది దొంగల పనా లేకపోతే ఇంటి పనా ఏంటనే కోణం నుంచి వాళ్ళు ప్రాథమికంగా ఇప్పటివరకు ఎంత సొమ్ము పోయిందనే కోణంలో విచారణ అయితే చేస్తున్నాం. దొంగలు ఎవరు అనేది త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి టౌన్ డీసీపీ వెంకటరమణ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.